హలో హాయ్ అండి. ఈ వీడియోలో మనం టెట్‌కి సంబంధించినటువంటి తెలంగాణ టెట్‌కి సంబంధించినటువంటి ఎస్జిటి పేపర్‌ని అయితే చూడడం జరుగుతుంది. ఇప్పుడు షిఫ్ట్ 1కి సంబంధించి 2024 పేపరు నేనైతే క్లియర్‌గా చూపించడం జరుగుతుంది. చూడండి, గేమ్స్ మైండ్ ఓపెన్ అనేది దీని యొక్క నినాదం. దేని యొక్క నినాదం అంట? 2004 వేసవి ఒలింపిక్స్ యొక్క నినాదం. స్కాల్వ్ మరియు సబీన్ టీకాలు ఈ వ్యాధికి సంబంధించినవి. ఏ వ్యాధికి? పోలియో వ్యాధికి సంబంధించినవి. ఏంది? సాల్క్ మరియు సబిన్ టీకాలు. మీరు క్లారిటీ కనిపించాలంటే కొంచెం అబ్జర్వ్ చేస్తూ చూడండి, అందుకే నేను చదివి చెప్తున్నా. పార్లమెంటరీ వ్యవహారాలలో జేపీసీ అంటే ఏమిటి? మరి జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ. జేపీసీ మీనింగ్ ఏంది? జాయింట్ పార్లమెంటరీ కమిటీ. ఈ విధంగా మనకైతే వీడియోస్ ఉండడం జరిగింది కాబట్టి చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి చంద్రయాన్ 3 గురించి ఇచ్చిండ్రు ఒక క్వశ్చన్. అసలు చంద్రయాన్ గురించి ఏం క్వశ్చన్ ఇచ్చిండ్రు అన్నది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది, మీరైతే చూడొచ్చు. చంద్రయాన్ 3లో విక్రమ్కి సంబంధించి ఇచ్చిండ్రు. చంద్రయాన్ 3 గురించి విక్రమ్కి సంబంధించి క్రింది వాటిలో నీటి పరిమాణం యొక్క అతిపెద్దది ఏంది? బారెల్. ఏంది అతిపెద్దది? బారెల్. నెక్స్ట్, ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా నీవు ఎప్పుడు గర్వపడతావు? ఎప్పుడు? విద్యార్థులందరూ మంచిగా చదువుకునేటప్పుడు గర్వపడడం జరుగుతుంది. అదే ఇక్కడ ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది, విద్యార్థులందరినీ నేర్చుకునేలా చేసినప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇట్లా మనకు మొత్తం పేపర్ అయితే ఉండడం జరిగింది. ఇలాంటి వీడియోస్ కోసం మీరైతే ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇవి టెట్కి సంబంధించి ఖచ్చితంగా మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చండి మీరు మాత్రం ఖచ్చితంగా, కాబట్టి చూడండి. నెక్స్ట్, అనుభవాల ద్వారా విద్యార్థులు ఏ విధంగా నేర్చుకుంటారంటే అనుభవాల ద్వారా అయితే నేర్చుకుంటారు. మీ తరగతిలో అల్లరి చేయకుండా సైలెంట్గా కూర్చునే విద్యార్థులను మీరు ఎలా గుర్తిస్తారని ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. దానికి వచ్చేసి వాడి ప్రవర్తనకు కలిగినటువంటి కారణం తెలుసుకోవాలి, వాళ్ళని మనం కొంచెం మోటివేషన్ అయితే చేయాలి అని అయితే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆ ప్రవర్తనకు గల కారణం తెలుసుకోవడం, వాళ్ళని కృత్యాలలో పాల్గొనేటట్లు చేయాలి. భారతదేశంలో జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మన ఇండియాలో ఎడ్యుకేషన్ డేని ఎప్పుడు జరుపుకుంటారు? November 11. మళ్ళీ November 14 కూడా ఒకటి ఉంటుంది చూడండి, ఏందది? చిల్డ్రన్స్ డే. అండ్ ఇట్లా అంటే లింక్ చేసుకొని చదవాలి టాపిక్ని, అప్పుడు మనకు మంచిగా గుర్తుకుంటుంది. ఎడ్యుకేషన్ డే నవంబర్లోనే, అది ఇంకా నవంబర్లో చాలా ఉన్నాయి చూడండి. తర్వాత వచ్చేసి మనకు జనరల్ ఇంగ్లీష్ పేపర్ అయితే రావడం జరిగింది. అసలు జనరల్ ఇంగ్లీష్ పేపర్ ఏ విధంగా ఉన్నది అన్నది కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇప్పటి వరకు మనకైతే మామూలుగా అంటే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. 20 క్వశ్చన్స్కి 20. తర్వాత జనరల్ ఇంగ్లీష్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, చాయిస్ ద కంప్లీట్ ఫర్ కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్కి సంబంధించి అయితే క్వశ్చన్ అడిగినరు. ఫ్యామిలీ, అది వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఏంది? ఫ్యామిలీ. నెక్స్ట్ క్వశ్చన్ అక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. మళ్ళీ ఇది ఫస్ట్ నుంచి అయితే తీసుకురావడం జరిగింది, ఎందుకంటే మీకు డౌట్గా ఉంటుందని చెప్పేసి. ఆ తర్వాత నేను ఈ విధంగా స్క్రోల్ చేస్తూ కిందికి తీసుకెళ్తున్నాను. ఇది పీడిఎఫ్ ఉంది పోయినసారి కాబట్టి అదే నేను మీకు వీడియో రూపంలో అయితే చూపించడం జరుగుతుంది. మొత్తానికి ఇందులో ఆల్ సబ్జెక్ట్స్, ఆల్ టాపిక్స్ పైన అయితే క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక టెట్కి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అన్నది వితిన్ 10-15 మినిట్స్లో మీరైతే ఈజీగా నేర్చుకోవచ్చు. కాబట్టి అవే క్వశ్చన్స్ పైన ఇప్పుడు మనకైతే ఇక్కడ కీ పేపర్తో సహా ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ ఖచ్చితంగా చూడండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ అల్యూమినియం డాష్ మెటల్ అని అడిగినరు. అల్యూమినియం ఏ యూజ్ఫుల్ మెటల్. డాష్ మెటల్ అంటే మనం ఆన్సర్ వచ్చేసి యూజ్ఫుల్ మెటల్ అని చేయాలి. అల్యూమినియం అనేది మీకు ఎందుకు ఉపయోగం అన్నట్టు. మై ఫ్రెండ్ ఈజ్ ఏ గుడ్ డాష్ మోడల్. ఏ మోడల్ మరి? రోల్ మోడల్ కింద తీసుకుంటాం మనం. ఆన్సర్ వచ్చేసి
ఇక్కడ రోల్ మోడల్ ROLE చాలా రోల్ ఇచ్చిండ్రు, అందులో ఒక రోలే మనం ఎంచుకోవాలి, అదే రోల్ మోడల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ పంక్చుయేటెడ్ సెంటెన్స్. ఏంది మరి అది? ఆన్సర్ వచ్చేసి కింద ఇవ్వడం జరిగింది, చూడండి. రఘు సైడ్ ప్లీజ్ టేక్ మీ విత్ యూ, ఇది వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. ఐ ఆల్వేస్ కుక్ ఫర్ సన్ఫ్లవర్ ఆయిల్ అని ఇచ్చిండ్రు. ఇక్కడ మనకి దాన్ని అంటే సెంటెన్స్ ఫార్మేషన్లోకి రాయమన్నారు. ఫుడ్ ఈజ్ ఆల్వేస్ కుక్డ్ బై మీ ఇన్ సన్ఫ్లవర్ ఆయిల్ అని మెన్షన్ చేసిండ్రు ఆన్సర్. మీరు కొంచెం లాజిక్ని అయితే అబ్జర్వ్ చేయాలి. తర్వాత వచ్చేసి ఇంగ్లీష్ కంప్లీట్ అయిపోయి జనరల్ తెలుగు అయితే వచ్చేసింది. తెలుగు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు? తెలంగాణలో తెలుగు అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. మరి మీకు కూడా తెలుగు ఇష్టమైతే ఖచ్చితంగా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ జనరల్ తెలుగు వచ్చేసి మనం ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్తున్నామండి. వెళ్ళే ముందు ఇదిగో మనకు ఒక పద్యం ఉంది ఇక్కడ. ఈ పద్యాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఈ పద్యాన్ని అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. కులశైలంబులు పాటు పెళ్ళగిల్లి దిక్కు అంబునం అని ఇచ్చిండ్రు కదా. శైలము అను పదానికి పర్యాయ పదాలు ఏందంట? ఆకాశం, నింగి అని ఇచ్చిండ్రు. తర్వాత కొండ, పర్వతం. ఆన్సర్ వచ్చేసి కొండ, పర్వతం. శైలము అను పదానికి సమాధానం ఏంది? కొండ, పర్వతం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆకాశం, శైలము అయిపోయింది, కొండ, పర్వతం. నెక్స్ట్ జలది అనగా సముద్రం. జలది అంటే సమాధానం ఏంది? సముద్రం. మనకు చూస్తే అట్లనే ఉంటుంది కానీ అక్కడ పోయినాక ఇదవుతుంది. ఈ పద్యంలో ఎవరి గురించి ఉంది మరి ఈ పద్యంలో? ఈ శతకాన్ని రాసింది ఎవరు? యాదవాక్కుల అన్నమయ్య. ఈ పద్యంలోని మకుటం సర్వేశ్వర మకుటం. అర్థమైందా? నెక్స్ట్ 2 పాదాలలో నీతి చెప్పి తర్వాత పాదాలలో దాన్ని సంబోధించేది ఏ శతకం? భాస్కర శతకం. గుమస్తా అనే పత్రికను నడిపించిన వారెవరు? వట్టికోట ఆళ్వారు స్వామి. గుమస్తా పత్రికను నడిపించింది వట్టికోట ఆళ్వారు స్వామి. ఇంకా చాలా రచనలు చేసిండు, ఆయన గురించి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. తాపసి అనే పదానికి అర్థం తబిసి మౌని. ఏంటి? తబిసి మౌని. నెక్స్ట్ పోయింది పొల్లు ఉన్నది గట్టి అనున్నది జాతీయం. పోయింది పొల్లు ఉన్నది గట్టి అనున్నది జాతీయం. కంఠీరవం అనగా పులి, సింహం. ఆన్సర్ సింహం. కంఠీరవం అనగా సింహం. ఆత్మకథ ప్రక్రియలు క్రింది కథనంలో ఉంటాయి. ఏ కథనంలో ఉంటాయి? ఉత్తమ పురుష. ఆత్మకథలు ఉత్తమ పురుషలో ఉంటాయి, ప్రథమ పురుషలో, ద్వితీయ పురుషలో ఉండవు. గుజ్జన గూళ్ళు ఆట ఆడిన వారెవరు? రుక్మిణీ దేవి. ఎవరమ్మా? రుక్మిణీ దేవి. గణేష చతుర్థిని ఈరోజు జరుపుకుంటారు. ఏ రోజు జరుపుకుంటారు? వినాయక చవితి రోజా? గణేష చతుర్థిని ఈరోజు జరుపుకుంటారు, భాద్రపద శుక్ల చతుర్థి రోజు. శుక్ల, కృష్ణ కాదు. ఎల్లమ్మ కథను చెప్పిన వారు మిద్యరాములు. వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేవి విభక్తులు. ఎవరిని అనే పదానికి సమాధానం వచ్చే వాటిని ఇలా అంటారు. కర్మ. ఏమంటారు? కర్మ అని అంటారు. ముక్కంటి అనే పదం. ముక్కంటి అంటే బహుర్వీహి సమాసం, 3 కన్నులు కలవాడు. ఏ సమాసం? బహుర్వీహి సమాసం. నెక్స్ట్ ఇత్తు అనగా ఇకారం. ఇత్తు అనగా ఇకారం. ఇకారం ఓకారం ఆకారం కాదు, ఇకారం. యన్నులు అనగా యవరాలు.
యారాలు కాదు, యావరాలు. పద్య పాదాల్లో మొదటి అక్షరాన్ని ఇలా అంటారు. పద్య పాదాల్లో మొదటి అక్షరాన్ని ఇలా అంటారు. యతి. యతి మైత్రి చెల్లుతుందా అంటారు కదా, అట్లా. సరే.